Hello all, welcome to my channel. So one more episode on market wrap up అండి. సో మార్కెట్స్ అయితే టూ మచ్ ఆఫ్ వాలటిలిటీ కాకుండా మనకి సెల్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. సో ఒకసారి 24,000 బ్రేక్ అయింది. సో 23,800 అనేది మంచి సపోర్ట్ అనుకున్నాం. 23,800 కూడా బ్రేక్ అయ్యి ఇప్పుడు 23,600 వరకు కూడా మార్కెట్స్ వెళ్ళిపోతున్నాయంటే ఎంత నెగిటివ్ అనేది మనకి నడుస్తుందో మనకు తెలుస్తుందండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యూఎస్ ఇరాన్ టెన్షన్స్ అనేవి మళ్ళీ పెరిగాయి. స్ట్రైక్స్ యుఎస్ కంప్లీట్ గా స్ట్రైక్ చేస్తుంది ఇరాన్ ప్లేసెస్ లో. అలానే ఇరాన్ కూడా సౌదీ ఆయిల్ మీద కానీ రెడ్ సీ మీద కానీ బాగా ఆయిల్ ట్యాంకర్స్ మీద టార్గెట్ చేస్తూ ఇరాన్ కూడా బాగా స్ట్రైక్స్ చేస్తుందండి. దీనివల్ల మొత్తం ఆయిల్ ప్రొడక్షన్ అంతా కూడా సప్లై అంతా కూడా డిస్టర్బ్ అవుతూ క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ $100 పర్ బ్యారెల్ కి ఎప్పుడైతే వెళ్ళిందో మార్కెట్స్ అయితే కంప్లీట్ బ్లడ్ బాత్ అనేది మనం చూసాము. అలానే మనకి రూపీ కూడా దాదాపుగా 96.54 వరకు 59 వరకు అంటే దాదాపుగా 97 కి వెళ్ళేటట్టుగా మనకి రూపీ కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ రూపీ వీక్నెస్ యాజ్ వెల్ యాజ్ మనకి క్రూడ్ ఆయిల్ $100 అవ్వడంతో దాదాపుగా మార్కెట్స్ కంప్లీట్ నెగిటివ్ మోడ్ లోకి వెళ్ళిపోయండి. సో దీనికి యాడ్ చేస్తూ ట్రంప్ కూడా మళ్ళీ జెనరిక్ డ్రగ్స్ మీద 100% టారిఫ్స్ వేస్తాము 2028 ఆగస్ట్ నుంచి అని, అది కూడా మనకి ఫార్మా స్టాక్స్ అన్ని కూడా డ్రాగ్ అవుతూ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అయితే 10% వరకు ఫాల్ అనేది కనిపించింది. సో ఈ న్యూస్ తో పాటు మన దగ్గర ఉన్న కార్పొరేట్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద బ్యాంక్స్ అండి, ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ కూడా చాలా డిసప్పాయింట్ చేస్తూ రిజల్ట్స్ ఇవ్వగానే సో బ్యాంక్ నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ కంప్లీట్ గా మార్కెట్ ని డ్రాగ్ చేస్తూ ఈ బ్యాంకింగ్ లో కొన్ని పెద్ద కంపెనీస్ ఈ విధంగా నెగిటివ్ గా కార్పొరేట్ రిజల్ట్స్ కూడా మార్కెట్ ని ఇలా డ్రాగ్ డౌన్ టు 23,600 మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు కూడా చాలా పెద్ద కంపెనీస్ మనకి మార్కెట్ లోకి వస్తూ ఉన్నాయండి. బట్ రిజల్ట్స్ తో లైక్ ఎన్టీపీసీ ఇలాంటి కొన్ని కంపెనీస్ వస్తూ ఉన్నాయి. సో బట్ దేర్ ఆర్ సమ్ గుడ్ కంపెనీస్ ఆర్ దేర్ స్టిల్ కొంచెం బెటర్ రిజల్ట్స్ తీసుకొచ్చాయి. లైక్ we can say ICICI Bank has given good results, HCL Tech కొంచెం గుడ్ రిజల్ట్స్ ఇచ్చింది. సో ఇలాంటి టైంలో అసలు మార్కెట్ లో ఇంకా ఏమైనా మనం బై చేయొచ్చు అంటే ఎస్ అండి, కెమికల్ స్టాక్స్ మీరు ఎస్ఆర్ఎఫ్ లాంటి కెమికల్ స్టాక్స్ చూడొచ్చు. అలానే ఎఫ్ఎంసీజీ నెస్లే హ్యాస్ గివెన్ వెరీ గుడ్ రిజల్ట్స్. అలానే మనకి ఆయిల్ పెరుగుతూ ఉన్నప్పుడు ఆయిల్ కంపెనీస్ అయిన మనకి ఓఎన్జీసీ, ఐఓసి ఇలాంటి కంపెనీస్ ని మనము ట్రాక్ చేసుకోవచ్చు. అలానే మనకి కొన్ని కార్పొరేట్ బేస్డ్ గా కొన్ని ఎన్టీపీసీ హ్యాస్ గివింగ్ టు గుడ్ రిజల్ట్స్, ఇలాంటి కొన్ని మనకి పరిమల్ ఫైనాన్స్ అనేవి సెలెక్టివ్ స్టాక్ స్పెసిఫిక్ గా మన సెక్టార్ స్పెసిఫిక్ గా ఉండొచ్చండి. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ మార్కెట్ లో ఈ టైంలో అసలు ఎలాంటి స్టాక్స్ తీసుకోవాలి, అసలు మార్కెట్ లో నుంచి ఉండాలా లేకపోతే మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్, ఇలాంటివి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే యూ కెన్ వాట్సాప్ us and you can call us. Thank you so much.